ఇప్పుడు విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అంటే వేరే ఇంకొక లేడీ యాక్ట్రెస్‌ని పెట్టుంటే అది వేరే విషయం. అవును. ఇక్కడ లేడీ సూపర్ స్టార్‌ని పెడితే హీరోకి ఈక్వల్‌గా ఉండాలి అన్నీ. అవునండి. అవునండి. ఫైట్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. కానీ ఎలా బ్రదర్ ఎలా మేనేజ్ చేశారది? ఆమెను ఒప్పించాలి, ఈయన్ని నొప్పించాలి. ఏదన్నా సీన్‌లు ఈమెకి ఎక్కువ ఉంటే ఆయన తగ్గుతారని, లేకపోతే ఆయనకి ఎక్కువ ఉంటే ఈమె తగ్గుతుందని. అవునండి. ఈ డెఫినిట్‌గా ఈ డిఫరెన్షియేషన్ వస్తుంది కదా! ఉంటదండి. ఇది ఎలా? హౌ? అది పాసిబుల్ అది వర్క్ చేయడం వల్ల అండి. వాళ్ళు ఒప్పించే వరకు ఓపికగా వర్క్ చేయడం వల్ల అది పాసిబుల్ అయింది. ఆ! ప్లస్ వన్స్ సెట్‌కెళ్ళిన తర్వాత నాకు ఏ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కొత్త డైరెక్టర్‌లా నన్ను చూడలేదు అసల. హ్మ్. నేను అలాగే వాళ్ళతో చేయలేదు. నాకు ఓకే. ఏం కావాలో తీసుకోవడానికి, ఏం కావాలో అవుట్‌పుట్ రావడానికి రెగ్యులర్‌గా అదే పని మీద ఉండేవాళ్ళమండి. ఎందుకంటే కథ చేసేటప్పుడైతే గ్యారంటీగా మనం ఆ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మేడం కూడా ఫస్ట్‌లో కథ ఇంకొంచెం అమ్మ ఇది అని చెప్పినప్పుడు ఆ చేంజ్‌లు చేయడానికి హీరో గారు ఒప్పుకున్నారు. హ్మ్. ఆ చేంజ్‌లు చేశాము. చేంజ్‌లు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. అదేంటంటే ఓపికగా చేసాం అప్పుడు. ఓకే. వాళ్ళు లేదు చేయను ఇట్లా కాకుండా సరే మనం సినిమా పెద్ద స్టార్‌లతో సినిమా తీస్తున్నాము. హ్మ్. దానికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్తగా ఎలా ఓపికగా చేయాలని చేసి ఒప్పించింది.